సో ఇప్పుడు ఆయన ఒక సమస్యలో చిక్కుకున్నారు. అదేంటంటే ఎప్పుడో ఆయన 6-7 సంవత్సరాల క్రితం 2019లో వికారాబాద్లో ఆయన ఒక స్థలాన్ని కొన్నారు. ఇప్పుడు దాని విషయంలో మోసపోయాను అని చెప్పేసి సిసిఎస్ పోలీసులకి ఆయన ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫిర్యాదు చేశారు. తనని ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి మోసం చేశారని చెప్పేసి. శ్రీను వైట్ల అలాగే ఆయన మేనకోడలో కలిసి 2019లో వికారాబాద్లో ఒక స్థలాన్ని కొన్నారు. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్ని కూడా ఆయన పూర్తి చేశారు. సేల్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు విషయం బయటపడింది. ఇది యాక్చువల్గా ఆ స్థలం ఎవరైతే ఈయనకి అమ్మారో వాళ్ళది కాదు అనేటువంటి విషయం. అవన్నీ కూడా వాళ్ళు ఏవైతే ఈయనకి పత్రాలు చూపించారో తమవి అని చెప్పేసి అవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అనే విషయం అప్పుడు బయటపడింది. దాంతో తాము మోసపోయామని గ్రహించినటువంటి శ్రీను వైట్ల కోర్టు బయటే ముందుగా సామరస్యంగా దీన్ని పరిష్కరించుకోవాలని ఆయన చాలా వరకు ప్రయత్నించారని తెలిసింది. అయితే వాళ్ళు ముందుకు రాకపోవడంతో, సెటిల్మెంట్కి ముందుకు రాకపోవటం, అలాగే మాదేం తప్పు లేనట్లుగా వాళ్ళు అంటే ఎస్కేప్ అవటం వాళ్ళు. దీంతో ఆయన ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో సిసిఎస్ పోలీసుని ఆవిష్కరించి